వచ్చేసి లోవెల్ బ్రాండ్. మోడల్ వచ్చేసి RG108+. కటర్ బార్ వచ్చేసి 8 feet ఉంది. ఇది వచ్చేసి మనకి 100 HP ఇంజిన్తో వస్తుంది. ప్లస్ లోవెల్ 80 OEM గేర్ బాక్స్ అండ్ కాన్జాకి HST పంప్ జపాన్ది. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం. ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ సైరన్ అనేది వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి డ్రైవర్ ఫ్యాన్ ఒకటి అండ్ డస్ట్ ఫ్యాన్ ఒకటి ఆపరేటర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏంటంటే మనం హార్వెస్ట్ చేసే టైంలో మనకి డస్ట్ అనేది పై వరకు రాకుండా ఉంటుంది. ఆ డస్ట్ ఫ్యాన్ అక్కడే డస్ట్ కలెక్ట్ చేసుకుని కిందకి అటు పక్కన వదిలేస్తుంది. నెక్స్ట్ ఈ డ్రైవర్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో మనకి డస్ట్ ఇక్కడ వరకు రాకుండా దాన్ని ఫ్రంట్ టువర్డ్స్ పుష్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రెయిన్ ట్యాంక్ అండి. దీంట్లో 14 బస్తాలు పడతాయి, 75 kgs ఇవి. ఇప్పుడు మనం ఇంజిన్ చూద్దాం. అసలు ఇది వచ్చేసి 100 HP ఇంజిన్ అండి, 4 cylinder ఇంజిన్, 3400 cc ఉంటుంది. ప్లస్ దీనికి ఇంటర్కూలర్ కూడా ఉంటుందండి. సో ఇది వచ్చేసి రేడియేటర్ అండి. కోర్స్ అవి కూడా మీరు చూసే ఉంటారు, చాలా హెవీగా ఉంది. దీనివల్ల ఇంజిన్ అనేది తొందరగా హీట్ అనేది అవ్వదండి. మీరు దాదాపు 2 రోజులు ఆపకుండా బండి నడుపుకున్నా మీకు ఏ ఇబ్బంది అనేది కలగదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఇంటర్కూలర్ ఉంది, హైడ్రాలిక్ ఇంటర్కూలర్ అండి ఇది. సో దీనివల్ల మీకు HSTకి ఎక్కువ లోడ్ పడటం కానీ లేకపోతే ఆయిల్ ఓవర్ హీట్ అవ్వటం కానీ జరగదు. ఈ క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మనకి అవతల పక్క ఇంజిన్ కానీ లేకపోతే లోపల ఎలివేటర్ కానీ ఏదైనా మెయింటెనెన్స్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది ఈ ప్లేట్ ఒకటి తీసుకుని ఈ ట్యాంక్ని ఇట్లా బయటికి పుల్ చేసుకోవచ్చండి. మనం ఒక టెక్నీషియన్ లోపలికి వెళ్ళి ఈజీగా ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్స్పెక్షన్ గ్లాస్ అండి. సో ఇక్కడ మీరు వడ్లు అయ్యి ఇక్కడి నుంచి మీకు విజిబుల్ అవుతుంది ఎంతో వడ్లు పడుతున్నాయా లేదా అనేది. ఇక్కడ ఒక ఇన్స్పెక్షన్ డోర్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ఆగర్ ఏమన్నా ఒకవేళ జామ్ అయ్యి లేకపోతే మట్టి ఏదన్నా బురద వెళ్ళి ఇరుక్కున్నా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇది చాలా సులభంగా ఉంటుంది. జస్ట్ ఇట్లా ఈ యొక్క డోర్ని ఈ యొక్క లాక్స్తో చేయబడి ఉంటుంది. మరి ఇది వచ్చేసి అన్లోడింగ్ ఆగర్ అండి. 360 degrees తిరుగుతుంది అన్లోడింగ్ ఆగరు. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్రాక్టర్ కానీ లేకపోతే ట్రక్ కానీ పెట్టుకుని ఎటు అంటే అటువైపు పెట్టుకుని మనం అన్లోడ్ చేసుకోవచ్చు. హైట్ కూడా చాలా వెళ్తుంది. ఒకవేళ మన దగ్గర ట్రక్ లేదనుకుంటే సంచులతో కూడా నింపుకోవచ్చు అండి. మనకి డౌన్ టువర్డ్స్ ఈ హైట్ వరకు వస్తుందండి. డైరెక్ట్ గని బ్యాగ్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు అండి ఆగర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ అండి. ఫ్యూల్ ట్యాంకు 165 liters ఉంది. ఇది ఫిల్ చేసుకుంటే మీరు దాదాపు 1.5 to 2 days నడపొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సపరేటర్ అండి. మీకు ఫీల్డ్లో ఎక్కువ బండి తిరిగేది ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూల్ ట్యాంక్లోకి వాటర్ అనేది డస్ట్ అనేది ఈజీగా అకమ్యులేట్ అవుతుంది. సో అది ఏదైతే ఉందో ఇంజిన్ వరకు వెళ్ళి పంపు అయ్యి డ్యామేజ్ చేయకుండా ఇక్కడే ఫిల్టరైజేషన్ అయ్యి వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి గడ్డి పడేది అనేది జరుగుతుందండి. దీని వెనకాల మనది ఒక అద్భుతమైన డిజైన్ ఉందండి. థ్రెషింగ్ యూనిట్ ఉంది. సో ఇది వచ్చేసి 7 feet ఉంటుందండి థ్రెషింగ్ యూనిట్. ఇది 100% గ్రెయిన్ అనేది నీట్గా థ్రెష్ చేసి మనకి గ్రెయిన్ ట్యాంక్లోకి పంపిస్తుంది. రూటర్ బార్ అండి, రూటర్ బార్స్తో ఉంటుంది. మనకి ఎలాంటి జామ్ అనేది అవ్వదండి. దీంట్లో స్ట్రక్ అయ్యేది కానీ జామ్ అయ్యేది కానీ ఉండదు. చాలా ఫ్రీ ఫ్లోగా ఇటు వెనక్కి పడిపోతుంది గడ్డి అనేది. ఈ యొక్క గింజలు అయితే ఉన్నాయో అది ఇక్కడ సీ బాక్స్ అంటామండి దీన్ని. ఈ లోపల సీ బాక్స్లో పడతాయి. అక్కడి నుంచి మళ్ళీ కడ్డీ పుల్ల తాలు ఇలాంటివి ఏమున్నాయో అవి ఇక్కడే ఫిల్టరేషన్ అయ్యి ఓన్లీ ఫైన్ గ్రెయిన్ మటుకు ట్యాంక్ వెళ్తుందండి మనకి. సో నెక్స్ట్ బెల్ట్స్ విషయానికి వస్తే బెల్ట్ పుల్లి ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి. దీంట్లో ఏవి మెయింటెనెన్స్ కూడా లేదు. మీరు చూసినట్టయితే బెల్ట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ప్లస్ ఇవన్నీ చాలా హై స్పీడ్ బెల్ట్లు. అండ్ బెల్ట్స్ బ్రాండ్ కూడా బ్యాండో కంపెనీ అండి, ఒరిజినల్ బ్రాండ్ అండి బ్యాండో అంటే. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అండి. ఈ బ్యాటరీ వచ్చేసి డ్రై సెల్ బ్యాటరీ అంటుంది దీన్ని. ఇది వచ్చేసి మనకి నార్మల్గా మార్కెట్లో వచ్చే ఫోక్స్ వ్యాగన్ కానీ
స్కోడా కానీ ఈ కారులో యూస్ చేస్తారండి. జర్మన్ టెక్నాలజీ బ్యాటరీ ఇది. మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది అండ్ రిలయబిలిటీ కూడా చాలా ఎక్కువ అండి బ్యాటరీది. క్యామెల్ బ్యాటరీ కంపెనీదండి అది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫీడర్ బాక్స్ అంటామండి. ఈ యొక్క కటర్ బార్ నుంచి ఏదైతే మనకి గడ్డి ధాన్యంతో ఉన్నది కోసుకుని లోపలికి తీసుకెళ్ళి దాన్ని థ్రెషింగ్ యూనిట్కి చేర్చేది ఈ ఫీడర్ బాక్స్ అండి. ఇది వచ్చేసి డస్ట్ ఫ్యాన్. ఇందాక మీకు చెప్పాను, ఈ డస్ట్ అనేది ఇక్కడి నుంచి సక్ చేసుకుని ఈ కింద అనేది వదులుతుందండి డస్ట్. సో కటర్ బార్ వచ్చేసి 8 ఫీట్ అండి. 8 ఫీట్లో మీకు 7 ఫీట్ 9 ఇంచెస్ బ్లేడ్ స్ట్రిప్పే ఉంది ఓన్లీ. దీంట్లో వచ్చేసి 32 ఫింగర్స్ ఉన్నాయి అండ్ 33 బ్లేడ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రీలు, స్పైడర్ రీలు. ఇది వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్తో వస్తుంది. కొంచెం వెనక్కి లేకపోతే ముందుకి అనేది మనం జరుపుకుంటూ ఉండొచ్చు. మన లోయల్ RJ108 ప్లస్లో వచ్చి మెయిన్ ఏంటంటే కటర్ బార్ అండ్ థ్రెషింగ్ యూనిట్ అనేది స్పెషల్ డిజైన్ అండి. కటర్ బార్ కూడా మెయిన్ ఎగ్జాక్ట్ పేటెడ్ డిజైన్ అండి. ఎందుకని అంటున్నానంటే ఈ యొక్క కటర్ బారు పూర్తిగా కింద నేల వరకు అంటుతుందండి. అండ్ ఏదైనా మొత్తం పడిపోయి చేపలాగా వరి ఫీల్డ్ కానీ ఏదైనా పడిపోయి ఉన్నా సరే నీట్గా గింజ అనేది కింద రాల్చకుండా లోపల కటర్ బార్లోకి తీసుకుని ఫీడర్ బాక్స్లోకి అనేది పంపిస్తుందండి థ్రెషింగ్ యూనిట్లోకి. స్పీడ్లో కూడా ఏ మటుకు తగ్గదండి. ఒకవేళ పడిపోయింది స్లోగా కొయ్యాలి అనే ఇదైతే దీంట్లో ఉండదండి. ఈ మిషన్లో ఒకే స్పీడ్లోనే వెళ్ళిపోవచ్చు అండి. ఎంత పడిపోయి ఉన్నా సరే లోడ్ అనేది తీసుకోదు. బికాజ్ 100 HP ఇంజిన్ అండ్ కాన్సకే HST పంప్ అండ్ గేర్ బాక్స్ ఆల్సో. సో ఇప్పుడు ఈ కటర్ బార్ ఏదైతే ఉందో అది మనం మార్చుకుని రాకెట్ కటర్ బార్ అని మొక్కజొన్న కూడా వస్తుందండి. అది చేంజ్ చేసుకుంటే మనం మొక్కజొన్న కూడా కోసుకోవచ్చు. లేదు జోవర్ కటర్ అని ఉందండి. ఆ జోవర్ కటర్ వేసుకుంటే మనం జొన్నలు, తెల్లజొన్న ఇవన్నీ కూడా కోసుకోవచ్చండి. అండ్ మీరు ట్రాక్స్ ఇవి కూడా చూసుంటారు. బ్రిస్టన్ ఆర్ యాచో కంపెనీ ట్రాక్స్ వస్తాయండి. ఇది వచ్చేసి 56 లెగ్స్ ట్రాక్ అండి. ఈ యొక్క రోలర్స్ విషయానికి వస్తే మనది స్పెషల్ రోలర్స్ అండి. సైడ్ రోలర్స్ వస్తాయి. చాలామందికి ఇప్పుడు డౌట్లు ఉన్నాయండి, సైడ్ రోలర్ అయితే ట్రాక్ సైడ్ అయిపోతుందని. కాకపోతే మన దాంట్లో ట్రాక్ అనేది సైడ్ అవ్వదు. ఎందుకనంటే ఈ టెన్షన్ రోలర్ మీరు ఏదైతే చూస్తున్నారో అది సెంటర్లో ఉందండి. సో దీనివల్ల ట్రాక్ అనేది సైడ్ అవ్వదండి. గైడ్స్ కూడా చాలా నీట్గా ఇచ్చాడండి. అండ్ దీంట్లో వచ్చేసి 1 2 3 4 5 6 మెయిన్ రోలర్స్ అండి. ఇది వచ్చేసి సపోర్ట్ రోలర్ అండి. ఇదేమో బ్యాలెన్సింగ్ రోలర్, ఇదేమో ఫ్లై రోలర్. సో దీనివల్ల మిషన్ కూడా మనకి నీట్గా బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. ఎంత దిగుబాటు ఫీల్డ్లో ఉన్నా సరే మనకి ఏమాత్రం జంకకుండా మిషన్ అనేది బయటకు వస్తుందండి. దిగిపోతుందేమో, బురదలో ఇరుక్కుంటుందేమో అనేది భయం అనేది అక్కర్లేదండి మనకి. ఇంకో స్పెషల్ థింగ్ అండి మన రోలర్లో, ఈ రోలర్ నార్మల్గా ఒక షాఫ్ట్ చాసీ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి దాంట్లో మనకి షాఫ్ట్ అనేది తిరుగుతుంది. షాఫ్ట్ తిరిగినప్పుడు చాసీ అనేది డ్యామేజ్ అవుతుందండి. దీంట్లో మనకు వచ్చేసి ఆ షాఫ్ట్ అనేది తిరగదు. షాఫ్ట్ మీద ఉన్న బేరింగు, ఆ బేరింగ్ ఈ రోలర్ని తిప్పుతుందండి. దీనివల్ల చాసీ అనేది మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వదు. ఒకవేళ మనకి ఏదైనా అరిగిపోయినాయి ఏదైనా ఉన్నా సరే మనం ఓన్లీ రోలర్ అసెంబ్లీ ఒకటి మార్చుకుంటే సరిపోతుందండి. చాసీకి మనం ఏమాత్రం వెల్డింగ్లు కానీ పెట్టనవసరం లేదండి. ఈ లోయల్ RJ108 ప్లస్ కూడా చాలా సింపుల్గా ఆపరేట్ చేసుకోవచ్చండి. మనం జస్ట్ ఒక స్టెప్ ఇగ్నిషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ లివర్ ఇట్లా ముందుకంటే కటర్ బార్ అనేది కిందకి వెళ్తుంది, ఇలా అంటే పైకి వస్తుంది. ఇలా రైట్ కంటే మిషన్ రైట్కి మూవ్ అవుతుంది, ఇలా అంటే లెఫ్ట్కి మూవ్ అవుతుందండి. ఇది వచ్చేసి రీల్ లివరు. ఓన్లీ రీల్ మటుకు కిందకి పైకి వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లివర్ మెయిన్ అన్లోడింగ్ ఆగర్ లివర్ అంటామండి దీన్ని. అన్లోడింగ్ ఆగర్ 360 degrees తిరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రానిక్ బటన్ సిస్టమ్ ఇచ్చాడు. సో రైట్ సైడ్లో ఉన్న బటన్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ తిరుగుతుందండి ఆగరు. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ బటను. సో ఇది ముందు కంటే ఆగర్ అనేది డౌన్ అవుతుందండి. ఇలా పైకంటే పైకి లేగుస్తుంది. సో మీరు చూసినట్లయితే ఆల్రెడీ పైకి లేచే పెట్టుంది అది. నెక్స్ట్ వచ్చి ఈ గేర్ బాక్స్ వచ్చి 3 గేర్స్తో వస్తుంది. 1 2 3. ఫస్ట్ గేర్ వచ్చి లోడ్ గేర్ అండి. బాగా బురద ఫీల్డ్ అండ్ గ్రెయిన్ ట్యాంక్లో ఫుల్ లోడ్ ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చి మనం ఎక్కడైనా అన్లోడ్ చేయాల్సి వస్తే మనం ఫస్ట్ గేర్లో వెళ్ళొచ్చు.
అండ్ బాగా పడిపోయి ఉంటే ఫీల్డ్ ఫస్ట్ గేర్లో కొయ్యొచ్చండి ఒకే స్పీడ్లో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గేరు, ఫీల్డ్ కొంచెం తడి పొడిగా ఉండి డ్రై ఉండి అండ్ పెద్దగా లోడ్ లేదు అనుకుంటే మనం సెకండ్ గేర్లో వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గేర్ అండి. థర్డ్ గేర్ అనేది టాప్ గేరు, స్పీడ్ ఉంటుంది మిషను 14 km/h స్పీడ్ దాకా వెళ్తుంది థర్డ్ గేర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది థ్రోటల్ అంటామండి, ఐడ్లింగ్ థ్రోటల్. ఇది పైకనే కొద్దీ మనకి ఇంజన్ ఆర్పిఎం అనేది పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా మనం ఇంజన్ ఆర్పిఎం 2400 వర్కింగ్ ఆర్పిఎంలో పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ లివర్ వచ్చేసి రీల్ ఆపరేటింగ్ అండి. దీన్ని వేస్తే రీల్ తిరుగుతూ ఉంటుంది, రీల్ అండ్ ఆగర్ సిస్టము. సో ఈ లివర్ వచ్చి థ్రషింగ్ లివర్ అండి, ఇందాక మీకు చూపించా కదా. సో అది ఆన్ అవుతుంది, దాంట్లో ఉన్న రోటర్ బార్స్ అనేది తిరుగుతుంది. మనకి ఆ వడ్లు అనేది నూర్చి నీట్గా గ్రెయిన్ ట్యాంక్కి పంపిస్తుందండి. ఒక్క లివర్ మాత్రం మిగిలింది. ఇది వచ్చేసి ఒకవేళ ఏదన్నా బాగా లోడ్ వెళ్ళిపోయి స్ట్రక్ అయ్యింది అని అంటే ఏదన్నా సిస్టంలో, సో మీరు ఈ లివర్ని ఇట్లా కొంచెం పైకి అన్నట్టయితే రివర్స్లో తిరుగుతుందండి ఆగర్ సిస్టము. సో అది ఏదైతే అక్కడ బ్లాకేజ్ అయి ఉంది, మట్టి కానివ్వండి, బురద కానివ్వండి, లేకపోతే చౌక్ ఏదైనా అయితే అది రివర్స్ వచ్చేస్తుందండి బయటికి. సో దిగెళ్ళి మనం చెక్ చేసుకోవాల్సిన పనులు అవి అయితే ఉండవండి దీంట్లో. సో ఇది వచ్చేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండి. సో మిషన్ ముందుకెళ్ళాలంటే మనం దీన్ని ఇలా అనాలి. ఇది చూస్తే ఒక కాక్పిట్ లాగా ఉంది, ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలా. అండ్ ద ఫైనల్ అన్లోడింగ్ ఆగర్ లివర్ అండి. సో ఈ లివర్ ఈజీగా మనం ఇట్లా అంటే గ్రెయిన్ అనేది ట్యాంక్లో నుంచి బయటికి అన్లోడ్ అవుతుందండి పైప్లో నుంచి. తర్వాత ఇది క్యానోపీ. సో క్యానోపీ కూడా మనకి నీట్గా అడ్జస్ట్మెంట్స్తో వస్తుంది. ఇక్కడ మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి సన్ ఇక్కడే పడుతుంది డైరెక్ట్గా అనుకుంటే మనం ఓన్లీ దీన్ని కిందకు కూడా టిల్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి 1 ఎకర్ స్టాండింగ్ ఫీల్డ్ అయితే మనకి 30 నుంచి 40 నిమిషాల వరకు లోపుకు వస్తుందండి. లేదు మొత్తం పడిపోయి ఉంది చేపలాగా అని ఈ ఫీల్డ్ అయితే కనుక 1-25 నిమిషాల్లోకి వస్తుందండి. తర్వాత వచ్చి మైలేజ్ విషయానికి వస్తే మన ఇండియాలో అందరికీ ఫస్ట్ కావాల్సింది మైలేజ్ అండి. మైలేజ్ విషయానికి వస్తే 5.75 నుంచి 8.5 వరకు మైలేజ్ అనేది వస్తుందండి పర్ అవర్. అంటే 5.5 లీటర్ నుంచి 8.5 లీటర్ వరకు కన్జంప్షన్ అనేది అవుతుందండి, డిపెండ్ ఆన్ ఆపరేటర్ అండ్ ఫీల్డ్ ఆల్సో. సో మొత్తం బండి అనేది టోటల్గా మనకి బ్రాండెడ్గా ఉందండి. ఎన్ఎస్కే జపాన్ బేరింగ్స్ కానివ్వండి, లేకపోతే కాన్జాకి హెచ్ఎస్టీ పంప్ కానివ్వండి, అండ్ క్వాన్షాయ్ మేడ్ ఇంజిన్ అండి. ఇది క్వాన్షాయ్ అనేది జనరల్గా మీరు చూడొచ్చు, ఒక యాచెస్ కానీ షిప్స్ కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షనల్ ఎక్విప్మెంట్స్ ఆర్ క్రేన్స్ వీటిలో యూజ్ చేస్తారండి ఈ క్వాన్షాయ్ బ్రాండ్ ఇంజిన్స్ అనేది. సో మన మిషన్లో ఈ క్వాన్షాయ్ బ్రాండ్ ఇంజిన్ అనేది ఉందండి. చాలా మోస్ట్ రిలయబుల్ ఇంజిన్ అండి. ఎగ్జాంపుల్ మన కార్స్లో ఒక టయోటా ఇంజిన్ ఎలా మీకు తెలుసు రిలయబిలిటీగా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి వార్నింగ్ ల్యాంప్ వచ్చి గ్రెయిన్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మనకి ఈ వార్నింగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. అండ్ సైమల్టేనియస్గా సైరన్ కూడా వస్తుంది. అండ్ టైలింగ్ ఆగర్ కూడా ఏమన్నా జామ్ అయినప్పుడు లేకపోతే స్లోగా ఆర్పిఎంలో తిరుగుతున్నప్పుడు మనకి ఇది వార్నింగ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ విషయానికి వస్తే మనం ఇది వచ్చేసి మొత్తం ఫీల్డ్కి అనేది లైట్ అనేది ఇది చూపిస్తుందండి. ఇది ఒకటి అండ్ అక్కడ ఉన్న ఒక లైటు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అన్లోడింగ్ ఆగర్లో ఒక లైట్ ఇచ్చారు. సో మనం అన్లోడింగ్ చేసినప్పుడు నైట్ టైం కూడా మంచి విజిబిలిటీ అనేది ఉంటుంది. గ్రెయిన్ ఎట్లా అన్లోడ్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. అండ్ కటింగ్ టైంలో కూడా మనకి ఆగర్లో కూడా లైట్ ఇచ్చారండి. సో ఎట్లా అవుతుంది, ఏమన్నా మనం అక్కడి నుంచి ఏదన్నా మిస్ అవుతుందా ఏంటి అనేది కూడా మనం ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒక లైట్ ఇచ్చారు మనకి, ఇన్స్పెక్షన్ లైటు. గడ్డిలో నుంచి ఏమన్నా గడ్డి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. లైటింగ్ సెక్షన్ కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది ఈ మిషన్లో. మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడండి కంఫర్ట్నెస్కి. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు, వెరీ గుడ్ కంఫర్ట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పార్కింగ్ బ్రేక్ అండి. మిషన్ అనేది 1 ఇంచు కూడా కదలదండి ఇది మనం వేసినప్పుడు. వెరీ ఈజీ టు ఆపరేట్.